అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అసలు మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడా? అసలు పోలీసులు డ్యూటీలు చేస్తురా? వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తురు? రేవంత్ రాజ్యం అంటే రౌడీ రాజ్యమా? ఇది మన తెలంగాణనా లేకుంటే బీహారా? గిట్లనే అంటురోలా చూస్తురు కదా. 2.5 ఏళ్ల సంది మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి ఎట్లున్నాయో అసలు పోలీసులు ఉన్నా లేనట్టే కొడుతుంది. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేదే లేకుండా పోయింది. ఈ మాట సాక్షాత్తు పోలీసులే చెప్తురు. అగో చూడురి మీరే. సుషిరా గూండారాజ్యం పట్టపగటిలి కరీంనగర్ నడి సెంటర్లా చుట్టూ జనం ఉండంగా బీజేపీలు చేస్తున్న గూండాగిరిది కాదా మరి? ఆ కర్రలేంది, ఆ రాడ్లేంది, కాళ్ళను వగలగొట్టుడేంది? ఇది గూండాగిరి రౌడీ రాజ్యం కాకుంటే ఇంకేమనాలే? కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీలు ఇట్లా రౌడీ లెక్క ఇరుచుకోబడ్డరోలా కిటికీల అద్దాలు వగలగొట్టిరు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన విలేకరుల మీటింగ్ ఒడిచిన 10 నిమిషాలకే పువ్వు పాటోళ్ళు వచ్చి కౌశిక్ రెడ్డి కారును సత్యనాశ చేసిరు. కౌశిక్ రెడ్డి సారు కూడా కొట్టేతందుకు మీదికి వేరు. వీళ్ళందరూ బండి సంజయ్ సార్తోనే ఉండేటోళ్ళట. ఒదికు గింతగానం నడుస్తుంటే పోలీసులు ఏం చేస్తురంటే సినిమా చూస్తారు. వాళ్ళు ఆడనే ఉండరు కానీ ఉండాలేనట్టు చేసిరోళ్ళ. అంటే బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ మీద చేస్తున్న కుట్ర కాదా ఇది? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇవాళ మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇవాళ భయాందోళన కాలం అయిపోయింది. ఇవాళ గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమీడియట్ గా నేను ప్రెస్ లో పెట్టి ఇవాళ మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే ఇవాళ మమ్మల్ని దాడి చేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేనే కాదు, అసలు 2.5 ఏళ్ల సంది మన రాష్ట్రంలో నడుస్తున్న కథనే ఇది. అంతెందుకు, ఇదే కరీంనగర్లా 4-5 రోజుల కిందట కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఆఫీస్ కాన్ని ఏమైందో చూసిరు మీరు కూడా. తుపాకులు చూయించి కనవడ్డోలను గాల్చుకుంటా బంగారం దుక్నాన్ని లూటీ చేసిరు. వాళ్ళ ముఖాలకు ముసుగులు కూడా వేసుకోలే. అయినా గాని ఇప్పటిదాకా వాళ్ళను దొరకబట్టిన వెట్టలే. సొంత ఆఫీస్ కానే ఈ రకంగా దోపిడీ అయితే బండి సంజయ్ సార్ను ఇంతవరకు వాళ్ళ సంగతి ఏందో చూడలే. అందున సార్ సెంటర్ హోంశాఖ సాయం మంత్రి. ఇక ఇప్పుడేమో సారే స్వయంగా గిట్ల గూండాలను రౌడీలను బీఆర్ఎస్ లీడర్ల మీద ఎగేసిరని అంటారు. ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల తీరు. ఇదేదో కోపంతోనే చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు మన పోలీసులే చెప్తురు. ఇప్పుడు కూడా కాదు, అసలు లా అండ్ ఆర్డర్ ఎట్లున్నాయో వాళ్ళ కండ్లకు కట్టినట్టు చూయించిరు. కమిషనర్ సునీత మేడమే మన కాడ లా అండ్ ఆర్డర్ అద్మానంగా ఉందని, ఆడపిల్లలకు అసలు రక్షణ అనేదే లేదని చెప్పింది కదా. మొన్న రాత్రి సాదా సీదా ఆడపిల్లల లెక్క సుమతి మేడం రోడ్డు మీద నిల్చుంటే కొందరు బట్టవాజిగాళ్ళు ఎట్లా సతాయించిరో. మన రాష్ట్రంలో ఒక్కొక్క దివానాగాళ్ళు ఏ తీళ్ళ రెచ్చిపోతురో కండ్లకు కట్టినట్టు మేడమే చూయించింది. ఇక దీన్ని మించి చెప్పాలనా మన రాష్ట్రంలో అసలు పాలన ఎట్లున్నదో, పోలీసుల పనితీరు ఎట్లున్నదో అని. శాంతి భద్రతలు చూడవలసిన హోంశాఖను కూడా దగ్గరనే పెట్టుకున్న రేవంత్ సార్ జనాలను ఏ తీర్ల పట్టించుకోకుంటుండో.
ఇప్పుడు మనం తమిళనాడు రాజకీయాల దిక్కు నజరేద్దాం. ఆడ ఇప్పుడు రాజకీయం కూడా సినిమా లెక్కనే అయిపోయిందిలా. సినిమాలలో చూయించినట్టే తాపకు ట్విస్టులు గిస్టులు నడుతూనే ఉన్నాయి. సస్పెన్స్ సినిమా లెక్కనే మారిపోయింది. అసలు ఎక్కువ సీట్లు గెలిచిన విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకుంటే నోటిదాకా వచ్చిన కూడును గుంజుకునేటట్టు అవుతుందా? గిట్లనే నడుస్తుంది దేశం అంతా. మరి ఇప్పుడు ఏమవుతుందో అరుచుకుందాం. కానీ అన్ని బరాబర్ అనుకున్నట్టు జరిగితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఇమానందిను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. కానీ గట్ల కాలేదా? ఈ సినిమా యాక్టర్కే సినిమా లెవెల్ల ట్విస్టుల మీద ట్విస్టులతోని షాకుల మీద షాకులు దాగినాయి. ప్రభుత్వంలో కూర్చుంటాం సారు అని విజయ్ ఎమ్మెల్యేలతోని కలిసి తమిళనాడు గవర్నర్ కాడికి పోతానేమో ఆ గవర్నర్ సారు 118 మంది ఎమ్మెల్యేలు లేరు, కొంచెం తక్కువ పడ్డరు, వాళ్ళందరూ జమైనాక మళ్ళా నా కాడికి రా, అప్పుడు విమానం దిందువటగానే అని అన్నాడట. 2 సార్లు గవర్నర్ కాడికి పోతే 2 సార్లు గదే మాట అన్నాడట. అసలు గవర్నర్ సార్ ఇట్లా షాక్ ఇస్తాడని ఎవ్వలనుకోలే. ఎవ్వలకు ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయో వాళ్ళను ప్రభుత్వంలో కూసోమని అంటారు. బలం ఏ పాటు ఉన్నదో అసెంబ్లీలో రుజువు చేసుకో అంటారు. కానీ విజయ్ కాడికి వచ్చే వరకల్లా మొత్తం మెజారిటీ ఉంటేనే నేను విమానం తినిపిస్తా అని చెప్పిండు. ఇక ఇప్పుడు ఇదే పెద్ద లొల్లి అవుతున్నది. చూసినవా, విజయ్ ముఖ్యమంత్రి అవుడు ఈ బీజేపీలకు ఇష్టం లేనే లేదు. కావాల్సుకునే గిట్లా ఆగం పట్టిస్తురని గరమైతురు. ఆఖరికి డిఎంకే స్టాలిన్ సార్ కూడా గదే మాట అన్నాడోలా. అసలు అది తరికనే కాదు, విజయ్ని పిలిపిస్తే ఓడ్చిపోవు, మాకుగా కుళ్ళు కుతంత్రాలు ఏం లేవు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి గాని నేను గిట్లా అద్మానం చేయవచ్చునా అని అన్నాడంట. విజయ్ పార్టీ ఓడొచ్చినా గానీ ఈయన నియతగానే మాట్లాడిండని ఇప్పుడు స్టాలిన్ సార్ ను అందరు తారీఫ్ చేస్తున్నారు. ఇక కమల్ హాసన్, ప్రకాష్ రాజు అసంటి సినిమా యాక్టర్లు విజయ్ అభిమానులు కూడా గదే మాట అంటున్నారు. గవర్నర్ సార్ చేసింది తప్పే, కావాల్సుకునే విజయ్ని గోస ఉచ్చుకుంటురని కోపానికి వస్తారు. ఇక ఈ విజయ్ అభిమాన్ అయితే ఆయన ముంగట్నే పోయి ఏడ్చుకుంటే దేవుణ్ణి మొక్కుతుండు, మా హీరోనే ముఖ్యమంత్రి కావాలి అని. ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో కూర్చోవాలంటే ఈయన పార్టీకి 118 మంది ఎమ్మెల్యేలు కావాలి. గెలిచింది 108 సీట్లు. ఇక కాంగ్రెస్ తరఫున గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకే మద్దతు ఇచ్చారు. అంటే 113 మంది అయ్యారు. అయినా కానీ మెజారిటీ సరిపోలే. ఇక కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళను విజయ్ మద్దతు ఇయ్యమని అడిగిందట. కానీ వాళ్ళు ఉయ్యి అంటలేరు, కుయ్యి అంటలేరు. వాళ్ళు కూడా మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి మెజారిటీ వచ్చినట్లు. కానీ వాళ్ళేమో డిఎంకే కూటమిలో ఉండే మేము కాంగ్రెస్ వాళ్ళ లెక్క అధికారం కోసం దోస్తాన్ను ఇడిచిపెట్టి వెన్నుపోటు ఓడిచేటోళ్ళం కాదని వాళ్ళు అంటారు. వాళ్ళ తరపున ఆలోచిస్తుంటే వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉన్నారు అనిపిస్తున్నది. ఇంకో దిక్కు స్టాలిన్ సారేమో మీ ఇష్టం, మీరు విజయ్ కు మద్దతు ఇస్తే యూరి, నేనేం ఫీల్ గాంతి అని అన్నాడట. ఇక ఇది నడుస్తుంటే అన్నా డిఎంకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలల్లా సగానికి సగం మంది విజయ్ పార్టీ దిక్కు దొనుకుందామని చూస్తున్నారు. కానీ ఇటు విజయే సపోర్ట్ చేయలేడు. ఆగడిసి ఒక్క ఈల కొడితే వాళ్ళు ఇటుకెళ్ళి అటు అత్తారని అంటారు. ఇట్లా గడిగడికి ఆడ రాజకీయాలు మారుతూనే ఉన్నాయి. కానీ చూడు, ఒంటరిగా పోటీ చేసి పెద్ద పెద్ద పార్టీలను వడగొట్టి అందరికంటే ఎక్కువ సీట్లు గెలిచినా కానీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇంకా అష్ట కష్టాలు పడుతూనే ఉన్నాడు. రాజకీయం అంటే ఎట్లుంటుందో విజయ్కి ఇప్పుడు మంచిగానే అర్థమైంది అట్లున్నది. అన్నట్టు మన కాడ ఆడాడ వానలు పడుతున్నాయి కదా. కానీ పంజాబ్లనోలా పైసల వాన కురిసింది కాదులా. 500 నోట్ల కట్టల బ్యాగులు మీదికెళ్ళి పడ్డాయి. రాళ్ళ వాన విన్నాం. కానీ ఈ పైసల వాన ఏందంటారా? ఏందో చూద్దాం పారి. మరి ఆగో బ్యాగు తెరిచి చూస్తే 500 రూపాయల నోట్ల కట్టలు నిలబడ్డా కొద్ది పడుతూనే ఉన్నాయి. ఏడికెళ్ళి పడుతున్నాయి రా అని చూసే వరకల్లా ఒక పెద్ద మేడ మీదకెళ్ళి పడుతున్నాయట. 9వ అంతస్తు నుంచి ఇట్లా పైసల బ్యాగులు పడ్డాయి. దొరికినోళ్ళు దొరికినట్టు ఈ మూటలు ఎత్తుకుపోయిరట. ముచ్చటేందంటే పంజాబులనోళ్ళ ఈడీ ఆఫీసర్లు చెకింగ్లు చేసిరు గా బిల్డర్ల ఇండ్లల్లా.
అది కూడా సినిమా స్టైల్ అన్నట. చెప్పక చెయ్యకచ్చి చెకింగ్లు చేస్తుంటే 9వ అంతస్తులో ఉన్న ఒక బిల్డరు ఆయన ఇంట్లో దాచుకున్న నోట్ల కట్టల బ్యాగును గిట్ల కింద ఇసిరేసిండు వాళ్ళకు దొరకకుండా. అట్లా ఇసిరేసిన ఆయన ఎవరయ్యా అంటే పంజాబ్ ముఖ్యమంత్రి చాలా దగ్గర మనిషి అట. ఆయన మనిషేనట. ఇంకేమున్నది, ఇదంతా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రికి చుట్టుకున్నది. అంటే పంజాబ్ ముఖ్యమంత్రి ఆయనతోనే ఉండేటోళ్లతోని గిట్లా అక్రమాలు చేయించుకుంటా పనులు చేయిస్తుండు. 100 కోట్లు వెనకేసుకుంటుండు. చెకింగ్లు చేస్తుంటే దొరకకుండా గిట్లా పైసలు విసిరేసిండని ఊపాటోళ్ళు టామ్ టామ్ చేస్తుడు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అయితే అసలుగా పైసలకు నాకు సంబంధం ఎక్కడిది, ఎవరు బంగ్లా మీదకెళ్ళ నోట్ల కట్టలు మూటలు వాడితే నాకంటగట్టుడేందని అంటురోలా. మొత్తానికి మొగుల మీదికి నోట్లు పడే వరకల్లా రాళ్ల వాన చూసినాం గాని ఈ పైసల వానేంది అని చుట్టుముట్టున్న జనాలు చేర్చి పరిచయం అయిపోయారు. ఈ లంచాలు పాడుగాను. అసలు ఈ గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళతో పెద్ద నెత్తినొప్పి ఉన్నది. అరే వాళ్ళు పనిచేసేటందుకు సర్కారు జీతం ఇవ్వటే. అయినా కానీ జనం దగ్గర పైసలు గుంజుకునుడేంది, లంచం ఇయ్యంది, పని చేయకపోవడేంది. కొందరు లంచం ఉండే ఆఫీసర్లు చేయబట్టి నీయత్ గలవుల పేరు కూడా ఖరాబు కాబట్టే. అగో మళ్ళా కొందరు లంచగొండే ఆఫీసర్లు దొరికిర్రు. వాళ్ళు చేసిన ఘనకార్యమేందో చూడురు మీరు. ఆహా, రాముడు మంచి బాలుడు, అమాయక చక్రవర్తి చిన్నతమ్ముడు లెక్కనే ఎట్లా కూసున్నాడో చూడు. కానీ ఈ సారు వారు లంచకొండే ఆఫీసరు. ఇంతకీనే పేరేందబ్బా? ఆగో ఈడ ఉన్నది కదా, రామినేని కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి. ఈ సారు వారు పెద్దపల్లి జిల్లా పొత్తుకపల్లి పంచాయతీ ఆఫీసులో కొలువు చేస్తాడు. పైసలు ఇయ్యంది పని చేయడట. ఒక ఇంటి పర్మిషన్ కోసం అడిగితే 50,000 ముట్ట చెప్పాలి అన్నాడు. లేకుంటే అన్ని చక్కగున్నా పర్మిషన్ మాత్రం ఇయ్య అన్నాడట. ఈ ముచ్చట ఏసీబోలకే ఎరికైంది. సీక్రెట్గా వచ్చి దొరకబట్టిరు. గట్లున్నది కథ. కాదు, అన్ని మంచిగా ఉన్నాక చెకింగ్ చేసి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? ప్రతిదానికి పైసలు అడుగుడేనా కథ? కానీ పొత్తుకపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామినేని కుమారస్వామి గారిని కొత్తపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్ట్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే కొత్తపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్ట్ ఏసీబీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఇక వీళ్ళిద్దరిని చూడుర్రి, తోడు దొంగలు అంతే. మరి లంచం తీసుకునేటోళ్ళను గట్టనే అనాలే. వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ మేడం పేరేమో సుజాత, ఈసారేమో కృష్ణ. ఒకడు అడవిలో చెట్లున్నాడు కిందట. కేసు కాకుండా ఉండేటందుకు 10 లక్షల లంచం అడిగిర్రు మహానుభావులు. లాస్ట్కు 3.5 లక్షలకు బేరం కుదిరింది. ఏసీబీ వాళ్ళకు ఎరికైంది. నోట్ల కట్టలు తీసుకుంటుంటే దొరకబట్టిరు. ఇప్పుడు దొరికినాక ముఖాలు ఎట్లా పెట్టిర్రు. కాదొల్లా, అసలు ఈ లంచాలేంది, జీతాలు అత్తలేవో వీళ్ళకు? ఈ నడుమైతే సర్కార్ ఆఫీసులలో లంచగొండ్లు బాగా పెరిగిపోతురు. అటెండర్ కాడికెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా పైసలు తీసుకుంది పని చేస్తలేరట. గీ లంచాలు తీసుకునేదందుకేనా సర్కారు కొలువు చేసేది? ఎంతమంది దొరికినా బుద్ధి మాత్రం అత్తలేదు. ఎందుకు గింతగానో ధైర్యం కావచ్చు? అసలు నన్ను అడిగితే గిట్ట లంచాలు తీసుకునేటోళ్ళకు ఇంకోసారి ఎవ్వరు తీసుకోకుండా పెద్ద శిక్ష అయితేనే కడ్మోన్లు మారుతారు కావచ్చు. నిజం చెప్తున్నా, కొందరికి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగదోల్లా. ఏం లాభం చెప్పుర్రి అసంటోళ్ళతోని. జర్రనంతనన్న సోయ ఉండద్దా? మనం ఏడున్నాం, ఏం చేస్తున్నాం, మన శాతలేంది, మన కథలేంది అని. అయితే ఒక కాంగ్రెస్ లీడరు ఏం చేసిండు ఎరికేనా? చూడురు మీరేగా. అసలు కొందరు గుణాలు ఎట్లుంటాయంటే, అయితే ఈ అక్క కేరళలో ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచింది మొన్నటి ఎలక్షన్లల్లో. కాంగ్రెస్ పార్టీ లీడరు. ఇక గెలిచిన సంబరంలో ఈమె ఖుషి కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తుంది. అంతల్నే ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఏం చేసిండంటే, అవసరమా ఆమెను అలుముకునేందుకు మీద పడుతుండు. ఆఖరికి ఆమె నమస్తే పెట్టుకుంటా దూరం జరుగుతూనే ఉన్నది. మరి గట్లా జరిగినప్పుడు ఈయన కూడా దూరం పోవాలి కదా. బలిమేడికి ఇంకా మీదికి పోతూనే ఉన్నాడోల్లా. ఏం మనిషి, ఏం మర్యాద, ఏం రీతి ఇది? ఏమైనా సోయి ఉన్నదా ఈ లీడర్కు? గంతమంది ముంగట అద్దంటుంటే కూడా ఒక ఆడపిల్లను గంతగనం తక్లీఫ్ చేయవచ్చునా? ఇంకా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అట. సీనియర్ ఎంత సీనియర్ అయితే మాత్రం దిమాగ్ చూడు ఏడున్నదో. ఇంకా ఈ కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు,
మహిళా బిల్లును మేమే పెట్టినాం, మహిళలంటే మాకు మస్తు గౌరవం, మహిళలంటే అది ఇది అనుకుంటా డైలాగులు చెప్పమంటే బోచ్చడు చెప్తారు. చూస్తేనేమో వీళ్ళ కథ గిట్లున్నది. ఏందో ఏమో పో, ఆ సీనియర్ లీడర్ చేసిన కథకు పాపం ఈ అక్క మనసు ఎంత తన్లాడిందో. చూసారు కదా, గిది వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారు మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.